ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాను కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కులాల పేరిట మతాల పేరిట విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడి అనవసర పోలీస్ కేసుల్లో ఇరుక్కోవద్దని హితవు పలికారు. ఎవరిని కోసినా రక్తం ఎర్రగానే ఉంటుందని, కులాలు మతాలు వేరైనా ఒక్క తల్లి పిల్లల్లా అన్నదమ్ముల్లా కలిసిపోతేనే శుభప్రదమని, కులాల పేరిట మతాల పేరుతో విద్వేషాలు సృష్టించుకొని ఇబ్బందులు పాలు కావద్దని సూచించారు. అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఉన్న ఖమ్మం మెరుగు కాబట్టి చుట్టుపక్కల ఆంధ్ర జిల్లా వాళ్ళు కూడా నల్గొండ నుంచి ఖమ్మం పట్టణంలో ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్లో ఉండాలని ఎట్లా కోరుకుంటారో ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఖమ్మంలో ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఖమ్మాన్ని ప్రశాంతంగా ఉంచడం ఒకటి, పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ప్రశాంతంగా ఉంటే వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి జీవనం వాళ్ళు సాగించుకొని, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలుగా ఉండే వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం చెడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. కొంతమంది మతాల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో తెలియని పిల్లలతోటి ప్రేరేపించి యువకులతోటి ఏదో ఒకటి అనిపించి ఆ కులం అని ఈ కులం అని ఆ మతం అని ఈ మతం అని, ఎవరిదైనా సరే ఎర్రటి రక్తమే, ఎవరిది కోసినా కూడా ఒకే రక్తం వస్తుంది. కాబట్టి తెలియక అధోగతి పాలై మనం రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడి గొడవలకు ప్రేరేపించి ఆ గొడవల్లో ఇరుక్కొని పోలీస్ కేసులు పెట్టించుకొని జీవితం నాశనం చేసుకుంటాం. అందుకనే ఏ కులమైనా ఏ మతమైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటేనే దానికి ఆనందం, దానికి సౌభాగ్యం. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణాన్ని ఎవరు కూడా కులపరంగానో మతపరంగానో రాజకీయ పరంగానో విడదీసే శక్తి ఎవరికి ఉండకూడదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అందరం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఈ ఖమ్మం పట్టణ అభివృద్ధితో పాటు మీ కుటుంబాలు మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్రశాంతంగా ఉంచుకోవటం, జరుగుతున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం, పరిశుభ్రమైన ప్రాంతంలో మన ఇల్లు ఉంది, మన ఊరుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా కష్టపడి ఖమ్మం పట్టణానికి నిధులు వస్తున్నాయి. కాబట్టి ఖమ్మం పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా ఆ ఇచ్చిన పైసలన్నింటినీ సక్రమంగా ఖర్చు పెట్టుకోవటం, సంక్షేమాన్ని ఒక పక్క పేదల కోసం వాళ్ళకి ఏం చేయాలో రెండూ చేసుకుంటూ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితో పాటు నాకు జిల్లా రాష్ట్రంలో కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ